ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నాప్ అండ్ కుక్. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ వంకాయ ఫ్రై ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. ఇది సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. దానికోసం ముందుగా మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి నూనెను యాడ్ చేసుకోవాలి. వంట నూనెను 4 టేబుల్ స్పూన్లు నేను వేశాను. వేడెక్కాక పోపు దినుసులను యాడ్ చేస్తున్నాను. అందులోకి ఆవాలు, జీలకర్ర, మరి శనగపప్పు, మినప్పప్పు, వట్టిమిర్చి, పచ్చిమిర్చి వేసి చిటపట్లాడిన తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి నేను ఫ్రై చేస్తున్నానండి. బాగా మీడియం సైజు 2 ఉల్లిపాయలను ఇక్కడ నేను తీసుకున్నానండి. మరి అది కాసేపు వేగాక దాంట్లో వంకాయలను శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పులో వేసుకున్న వంకాయ ముక్కలను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. తాలింపులోకి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. సో దాంట్లోకి తగినంత ఉప్పును యాడ్ చేస్తున్నాను, మనకు రుచికి తగ్గట్టు. తర్వాత పసుపును ఇక్కడ 1/2 టీ స్పూన్ని యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనము మరి మీడియం ఫ్లేమ్లో దానిని కొన్ని నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా ఉడకాలి. సో మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిస్తున్నాను కొద్ది నిమిషాల వరకు. ఈ విధంగా మనము మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత దాంట్లోకి నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ముద్దను 1 టీ స్పూన్ వేస్తున్నాను, ఇక్కడ వాడుతున్నాను. తర్వాత కొద్దిగా మరి కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ మనం దాని మీద మూత పెట్టేసి కొద్ది నిమిషాల పాటు మనం ఉడకనివ్వాలండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో కొద్ది నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే ఉడికిందా లేదా చూసుకోవాలి. మనము 80% మరి వంకాయలు ఉడికిన తర్వాత మనము ఇక్కడ మరి కారం పొడిని వేస్తున్నాను. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని 1 టీ స్పూన్ యూస్ చేస్తున్నానండి. ఇక్కడ నేను మిక్స్ కారాన్ని వాడుతున్నానండి, కాబట్టి ధనియాల పొడిని నేను వేయట్లేదు. సో ఇది బాగా అంటే కంప్లీట్గా మరి ఫుల్గా వంకాయలంతా కూడా బాగా ఉడికేంత వరకు కూడా మనము ఉడికించుకొని తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలపండి. ఈ విధంగా ఎంతో రుచికరమైన వంకాయ ఫ్రైని మనము రసంలోకి, మిరియాల చారులోకి, టమాటా రసంలోకి, సైడ్ డిష్గా కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. ఈ వంకాయ వేపుడు బ్యాచిలర్స్ కూడా మరి ఎవరికైతే వంట రాదో, రీసెంట్గా వంట నేర్చుకుంటున్నారో వాళ్ళు కూడా సింపుల్గా తయారు చేసే ప్రొసీజర్ని నేను ఇక్కడ చూపించానండి. ఓకే అండి, లాస్ట్ వరకు ఈ రెసిపీని చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మరి ఇలాంటి ఎన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చే వరకు అంతవరకు సెలవు. బాయ్ అండి.